వేదిక పైనున్న చారన్న, సీనన్న, ఈశ్వరన్న, పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ములు, ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. జయశంకర్ సారుతో నేను కలిసి పనిచేశాను. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి తెలంగాణ వచ్చేంతవరకు కూడా జయశంకర్ సార్ చూపించినటువంటి మార్గంలో ఆయన తెలంగాణ కోసం ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యాచరణ ఏదైతే ఇచ్చిరో దాన్ని అందుకొని తెలంగాణ వచ్చేంత వరకు కూడా పనిచేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి తెలంగాణ రాకుండా అనేక మంది సమైక్యవాదులు కుట్రలు కుతంత్రాలు తెలంగాణ రాకుండా అడ్డుపడడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పుడు అనేక సందర్భాలలో సార్తో నాకు కూడా, ఎందుకంటే ఆ ఉద్యమ క్రమంలో చాలామంది మిత్రులు బలిదానాలు చేసుకున్నారు. చాలామంది తెలంగాణ వస్తుందా మేము చూస్తామా, తెలంగాణ వస్తుందో రాదో మేము చేస్తానన్నా తెలంగాణ వస్తుందేమో, అప్పుడన్నా కన్ను విప్పగలుగుతుందేమో అని చెప్పేసి చాలా మిత్రులు చనిపోయినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. అరే ఇంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలామంది బలిదానాలు చేసుకుంటున్నారు, మరి ఇంత పెద్ద ఉద్యమం జరిగినా కూడా వీళ్ళ కన్ను విప్పు కలుగుతలేదు, తెలంగాణ వస్తుందో రాదా అని నేను బాధపడి అనేక సందర్భాలలో సార్ను కలిసినప్పటికీ ఒకసారి నేను కూడా భ్రష్ట్ అయినా. నిజంగా సార్ ఇన్ని కష్టాలు పడుతున్నాం, మీరైతే 5 మంది 10 మంది 20 మంది ఎంతమంది ఉంటే అంతమందితోటి మీరు మోటివేట్ చేసిర్రు. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాలని, ప్రతి రంగంలో జరిగినటువంటి అన్యాయాన్ని మీరు పూసగుచ్చినట్టు తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్పిర్రు. ఇంత చేసినా, ఇన్ని పోరాటాలు చేసినా మరి ఇవాళ తెలంగాణ వస్తుందా రాదా అనేటువంటి ఒక భావన నిజంగా బాధ అనిపిస్తుంది సార్ అని అన్నప్పుడు, నువ్వు నీలాంటి దానివే అట్లా అంటే ఎట్లా ఉమా, నువ్వు ఇంకా అట్లాంటి మాటలు అధైర్యపడ్డ వాళ్లకు ధైర్యం ఇచ్చి ఇంకా ముందుకు నడపవలసింది పోయి అట్లాంటి మాటలు మాట్లాడద్దు. నువ్వు అధైర్యపడకు, ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, తెలంగాణ వచ్చి తీరుతుంది. మనము తెలంగాణ రావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అన్ని వర్గాల ప్రజల గొంతు ఒకటే గొంతుకై మాట్లాడిన రోజు ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది అని చెప్పినప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. అప్పుడే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ ఉద్యమం తీవ్ర దశకు చేరుకున్నటువంటి క్రమంలో సారు మన మధ్య ఆ టైంలో తెలంగాణ వచ్చే దశలో లేకపోయినా ఖచ్చితంగా ఆ సార్ ఇచ్చినటువంటి మార్గం, ఆయన చూపించినటువంటి మార్గంలో, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒకటే అన్నాడు, ఖచ్చితంగా వస్తుంది. ఎట్లా వస్తుంది అని అంటే తెలంగాణ ప్రజలందరూ ఒకటైతారు. ఇవాళ ఈ ఉద్యమాన్ని నడుపుతుంది ఎవరు? మా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మొండి వ్యక్తి, అనుకున్నది సాధించే వరకు వెన్ను తిరగడు అని చెప్పేసి ఆనాడు జయశంకర్ సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ స్ఫూర్తితోటే తెలంగాణ ఉద్యమం అంత పెద్ద ఎత్తున ఆందోళన చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి తెలంగాణను ఒక బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవాలి. మంచి తెలంగాణను ప్రజలు కోరుకున్న తెలంగాణ నిర్మాణం కావాలి. సామాజిక స్పృహతో ఈ తెలంగాణ అభివృద్ధి అనేది జరగాలి అనేటువంటి సంకల్పంతో ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి దేశంలోనే 29వ రాష్ట్రంగా మనది ముందుండే విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారి మీద అపారమైనటువంటి నమ్మకంతో ఆనాడు మా అందరికి కూడా స్ఫూర్తించినటువంటి సారు జయశంకర్ సార్. ఆ సారు స్ఫూర్తితోటే మేమందరం కూడా ఇప్పటికీ రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా సార్ ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి ఆ స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్ళడం, ఆయన ఆచరించినటువంటి వాటిని
నిజ జీవితంలో మనము అవి నిలబెట్టుకున్న నాడే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళమవుతామని చెప్పేసి ఆ సారి ఒక జ్ఞాపకాలతోటి మేము ఆ స్ఫూర్తితోటి ముందుకోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.